ఎలా ఉంది దద్దోజనం? బాగుంది కదా. ఓకే, యాక్చువల్గా అటుకులతో 2 ఐటమ్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అండ్ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. దద్దోజనం మనం జనరల్గా అన్నంతో ఎలా చేసుకుంటాము సేమ్ ప్రాసెస్, కాకపోతే కుక్ చేయాల్సిన పని లేదు ఇందులో, అంతే. అండ్ సున్నుండల విషయానికి వస్తే సున్నుండలు కూడా చక్కగా వెరైటీగా ఉన్నాయి. ఎందుకంటే మినప్పప్పు వేసి దాంతో పాటు అటుకుల పొడి కూడా వేయటంతో కొంచెం టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో మీకు ఏది బాగుంది, అదే ఇదే? రెండిట్లో ఏది బాగుంది మీకు? మీకు సున్నుండలు నచ్చాయా? తను నా ఫ్రెండ్. శిరీష నువ్వు నాకు నచ్చావు. ఓకే, యాక్చువల్గా సున్నుండలు బాగున్నాయండి. ఎందుకంటే మనకు జనరల్గా సున్నుండలు ఉట్టి మినప్పప్పుతో చేసుకుంటే కొంచెం చుట్టుకుపోతూ ఉంటాయి కదా. ఏమైంది? మీ ఫ్రెండ్ మీకోసం త్యాగం చేసిందనే? త్యాగం కాదు, తన ఫ్రెండ్షిప్ ని అర్థం చేసుకుంటున్నానండి. ఫీల్ అవుతున్నారా? ఇదిగో మేము వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఒకటి ఒకటి చేసి ఫీల్ అవ్వండి. ప్రస్తుతానికి అయితే వద్దా ఫీలింగ్. ఓకే, సున్నుండలు ఎందుకంటే అటుకుల పొడి కూడా వేయటం మూలన మనకు అలా పొడి పొడిలాడుతూ చుట్టుకుపోకుండా బాగుంది వెరైటీగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవ్వకండి, కాసేపు ఆగిన తర్వాత ఫీల్ అవ్వండి. సో సున్నుండలు నాకు కూడా కొంచెం నచ్చాయి అనమాట. ఓకే, ఇప్పుడు చెప్తాను నాకు స్వీటే ఇష్టం అలా అని చెప్పి అందుకని చెప్పి ఇది నచ్చలేదు, కానీ బాగుంది కదా నిజంగానే. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శిరీష, ఆల్ ది బెస్ట్ టీచర్. రేపటి నుంచి బాగా ఇంకా గట్టిగా సున్నుండలో 2 ఎక్కువ తినేసి గట్టిగా లెసన్ చెప్పాలి. ఓకేనా? ఓకే. అనుష గారు, మీకు ఈటీవీ తరపు నుంచి ఒక మంచి శారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చిందా చీర? చాలా బాగుంది కదా. అండ్ శిరీష, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. చూద్దాం ఇది ఎలా ఉందో. నచ్చిందా నీకు? బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. బాయ్ బాయ్. ఓకే అండి, చూసారు కదా అటుకులతో ఇవాళ 2 ఊరించే వంటల్ని కూడా 2 చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఐటమ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే SMS చేసేయండి. మీకు తెలిసిన మంచి ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించండి. ఇది రాజమండ్రిలో ఇవాళ మన ఊరించే వంట. రేపు మరో ప్లేస్ లో మరిన్ని టేస్టీ ఊరించే వంటలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ రోజు మనం చూసిన ఊరించే వంటకాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ముఖం స్మూత్ గా మెరిసిపోవాలి అంటే రోజు పడుకోబోయే ముందు బాదం పప్పుని పాలలో నూరి ఆ తర్వాత ప్యాక్ వేసుకోండి. ఇలా చేస్తే మీ స్కిన్ స్మూత్ గా అవుతుంది. ఇవాల్టి వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి ఈ వంటకాల్లో ఉండే పోషకులు ఏంటో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పిండి వంటలు చూసిన గుత్తి బీరకాయలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. గుత్తి వంకాయ జనరల్ గా మనం చేస్తూ ఉంటాము. ఆ వంకాయ ఎంత పోషకులు ఉన్నాయో బీరకాయలు కూడా మనకు అన్ని రకమైన పోషకులు ఉన్నాయి. బీరకాయని మనం జనరల్గా మొత్తం స్క్రేప్ చేయకుండా వాడితేనే మంచిది. అంటే ఆ తొక్క ఆ పొట్టు కూడా మనకు అవసరమైనది. పీచు దాంట్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి, నువ్వులు 2 కూడా చక్కటి ఒక మంచి ఫ్యాట్ ఉన్నవి, అదే సమయంలో బాడీకి అవసరమైనవి. ఈ ఫ్యాట్ అనేది ఒక కాంప్లెక్స్ థింగ్. కంప్లీట్గా లో ఫ్యాట్ డయట్, ఇవి లో ఫ్యాట్ ఉన్నాయి. మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. లో ఫ్యాట్ బటర్ అనో, లో ఫ్యాట్ ఆయిల్ అనో. డెఫినెట్గా అలాంటివి మనం నమ్మకూడదు. లో ఫ్యాట్ అనేది ఏమీ ఉండదు. అది మళ్ళీ కూడా బాడీలో ఫ్యాట్గానే అవుతూ ఉంటుంది. సో దాని బదులుగా ఇలాంటివి నమ్మి ఆ పోర్షన్ సైజ్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇండివిజువల్గా మనం వండుకున్నా, ఎవరైనా మనకు వండుతున్నా వాళ్ళకి ఈ ప్రిన్సిపల్ అలవాటు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏది ఎంత వేయాలి, ఏది ఎంత వాడాలి, అవి చాలా ఇంపార్టెంట్ అండి.
అక్కడే ఫస్ట్ స్టెప్ మనం అచీవ్ చేసినట్టే. నెక్స్ట్ స్టెప్ మనం ఏది తినాలి అనేది నెక్స్ట్ వస్తుంది. సో ప్రిపరేషన్, కుకింగ్ అప్పుడు ఇవన్నీ పాటించుకొని వండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఈ ధనుర్మాస దివ్య ప్రసాదం చిటికలో చేసేద్దాంలో చూసిన ఈ సజ్జ ఆపాలు. సజ్జ ఆపాలు డీప్ ఫ్రైడ్ కాబట్టి మనం పోషక విలువల గురించి పెద్దగా మనకు చూడగానే తెలిసిపోతుంది అందులో పోషక విలువలు ఉండవు అని. ఇప్పుడు సజ్జల గురించి చెప్పాలంటే సజ్జలు చాలా మంచివండి. మనకు ఈ రీసైక్లింగ్, ఈ చిరుధాన్యాల వెరైటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు చాలా స్ట్రెస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీదే ఉన్నది. కాంప్లెక్స్ అంటే ఇవే, ఈ చిరుధాన్యాలే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని కూడా చెప్తూ ఉంటాము. అలాంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే వరుసలో కనుక చూసుకుంటే ఈ ఊరించే వంటలో అటుకులు మెయిన్గా వాడుకున్నాం కాబట్టి అటుకులు కూడా చిరుధాన్యాల్లోనే వస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా అటుకులు చాలా ఇష్టమని మనకు భగవద్గీతలో కూడా మనకు తెలుసు, అసలు పురాణాల్లో కూడా మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి దేవుడికి అంత ఇష్టమైన ఈ అటుకులు చాలా మంచివండి. అటుకులు మనం వాడడం మూలాన ఐరన్, తర్వాత పోషక విలువలు పక్కన పెడితే ఫస్ట్ ఈ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మన థింకింగ్ మనం మార్చుకోవాలి. ఇలాంటివి కూడా డైట్లో వాడచ్చు, అన్నం తినడం కాదు, ఇలాంటివి మార్చుకుంటే ఇవి కూడా తినడమే. అంటే భోజనం అన్న రైసు, పప్పు, అన్నము, చారు అలాంటివి తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అవి కాకుండా ఇవి కూడా ఒక వెరైటీగా మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు అనేది మనం ఆలోచించుకోవాలి. అటుకులు, సున్నుండల్లో అన్నీ బాగానే ఉన్నాయి. డెఫినెట్గా మన ఎనిమీ అక్కడ ఉంది కాబట్టి షుగర్ అనేది మనం ఎలిమినేట్ చేసుకొని బెల్లంతో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం తయారీని చూసుకోండి, మీరు షుగర్ తయారీని చూసుకోండి. బెల్లం తయారీలోనే మనకు ప్రాసెసింగ్ ఎక్కడా కూడా అంతగా ఉండవు. ఆ సారం తీసుకుంటాము షుగర్ కేన్ నుంచి, దాన్ని మనం బెల్లంగా తయారు చేసుకుంటూ ఉంటాము. ఎక్కడ మన ప్రాసెసింగ్ ఉంది, డైరెక్ట్గా పోషక విలువలు మనకు వచ్చేసినట్టే. అందులో సున్నం యాడ్ చేయకుండా ఉంటే చాలు, మనకు అది చక్కగా రిచ్ న్యూట్రియంట్. షుగర్ అలా కాదు, అసలు కలరే చూడండి. షుగర్ కేన్ ఎలా ఉంటుంది, షుగర్ ఎలా ఉంటుంది. ఆ స్టేజ్కి రావాలి అంటే మనం ఎన్ని స్టెప్స్ క్రాస్ చేసి రీఫైన్ చేస్తున్నాం. అలా చేసేసరికి అందులో పోషక విలువలన్నీ లేనట్టే. సో అటుకుల సున్నుండలు మైనస్ షుగర్ చాలా బాగుంది. అటుకుల దద్దోజనం ఏమి మైనస్ చేయాల్సిన అవసరం లేదు, బాగున్నాయి. ఇక్కడే మన థింకింగ్లో మార్పు రావాలి అని చెప్పడం. పెరుగన్నం అందరూ తింటూ ఉంటాము, దాని బదులుగా అటుకులతో కూడా ఇలా చేసుకొని తినొచ్చు అనేది ఒక కొత్త కాన్సెప్ట్. కొత్త కాన్సెప్ట్ కాదు, పాత కాన్సెప్టే, దాన్ని మళ్ళీ మనం రెన్యూ చేసుకున్నట్టు అనమాట. సో మంచి మంచి పాలసీలు మళ్ళీ రెన్యూ చేసుకోవడం ఎలా మంచిదో, ఇది కూడా ఈ అలవాట్లు మళ్ళీ మనం రెన్యూ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. దోశలు వేసేటప్పుడు అవి పెనానికి పదే పదే అంటుకుపోతూ ఉంటే ఒక వంకాయ ముక్కని కట్ చేసి పెనానికి రుద్ది ఆ తర్వాత దోశలు వేయండి. ఇలా చేస్తే దోశలు అంటుకుపోకుండా ఉంటాయి. రాజు గారు, ఈ రోజు మీరు మాకు తయారు చేసి చూపించిన గుత్తి బీరకాయ అలాగే సజ్జ అప్పాలు రెండు కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? అయితే ఇంట్లో తయారు చేసుకొని చక్కగా టేస్ట్ చూడండి. అలాగే మీరు కోరుకునే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనల్ని కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఇవాల్టి వంటకాలు, అందులో ఉండే పోషక విలువలేంటో. రేపు కూడా సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ కళాంజలి